హరి టు చెన్నై విజయవాడ హైవే నెల్లూరు వద్ద ఏదైతే ఎన్టీఆర్ సర్కిల్ అదేవిధంగా చింతారెడ్డిపాలెం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ కంటైనర్ చిరు వ్యాపారుపైకి దూసుకెళ్లినటువంటి ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడినటువంటి ఘటన. ప్రస్తుతం నేను ప్రమాదం జరిగినటువంటి స్పాట్లోనే ఉన్నాను. ఏదైతే ప్రమాదంకి కారణమైనటువంటి కంటైనర్ మనకు అక్కడ కనిపిస్తుంది. అయితే ఈ కంటైనర్ చెన్నై వైపు నుండి కూడా విజయవాడ వైపు వెళ్తున్నటువంటి హైవే పైన వెళ్తుండగా ఈ ఘటన సంభవించింది. ఒక్కసారిగా కూడా రోడ్డు పక్కన ఏదైతే మొక్కజొన్న కంకిలు అమ్ముకునేటువంటి ఈ బండి ఏదైతే 4 చక్రాల బండి పైన మొక్కజొన్న కంకిలో అమ్ముకునేటువంటి వ్యక్తులపైకి అదేవిధంగా దాన్ని కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి కొంతమంది కస్టమర్స్ పైకి కూడా ఈ కంటైనర్ దూసుకెళ్ళినట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి వెంటనే ఘటన జరిగిన వెంటనే కూడా పోలీసులు కావచ్చు స్థానికులు అందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఇక్కడ గాయపడినటువంటి వ్యక్తులను కూడా ఆసుపత్రికి తరలించేటువంటి ప్రయత్నం చేశారు. దాదాపు 4 గాయపడినటువంటి వ్యక్తులను కూడా ఆసుపత్రికి తరలించినట్లుగా కూడా తెలుస్తుంది. కంటైనర్ నెంబర్ AP39X3785గా చెప్పొచ్చు. అయితే ఈ నెంబర్ కలిగినటువంటి కంటైనరు మొదటగా ఫస్ట్ ఈ 4 చక్రాల బండి ఏదైతే మొక్కజొన్న కంకిలకు సంబంధించినటువంటి ఈ బండిపైకి దూసుకొచ్చింది. ఈ బండిపైకి దూసుకొచ్చిన అనంతరం కూడా ఈ బండి పక్కనే ఉన్నటువంటి వ్యాపారం చేసుకున్నటువంటి వ్యాపారస్తులతో పాటు కొనుగోలుదారులు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ మనం స్పాట్లో చూడొచ్చు ఏ విధంగా మొక్కజొన్న కంకిలన్నీ కూడా పడి ఉన్నటువంటి పరిస్థితిని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా నేలపైన పడి చల్లాచెదురైనటువంటి పరిస్థితి. అయితే ఈ స్పాట్లోనే ముగ్గురు దుర్మరణం పాలైనట్లుగా కూడా తెలుస్తుంది. కంటైనర్ కింద వాళ్ళ మృతదేహాలన్నింటినీ కూడా కొద్దిసేపటి క్రితమే పోలీసులు అన్ని కూడా రికవరీ చేసి ఇటు మార్చిరికి తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనకు సంబంధించి మరో 4 వ్యక్తులు కూడా గాయాల పాలైనట్లుగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కేవలం కంటైనర్కి సంబంధించినటువంటి డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే కూడా ఈ ప్రమాదం సంభవించిందని చెప్పి కూడా స్థానికంగా ఉండేటువంటి వ్యక్తులు రోడ్డు ప్రమాదం చూసినటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసులకు వాళ్ళే సమాచారం ఇచ్చారు. అదేవిధంగా ఈ డెత్స్ విషయానికి వస్తే మాత్రము ముగ్గురు చనిపోయినట్లుగా చెప్తున్నప్పటికీ కూడా ఒక వ్యక్తి పేరు అయితే నజీం మొహమ్మద్దీన్, మరో వ్యక్తి పేరు ముజాహిద్ అలీగా కూడా చెప్పవచ్చు. అయితే మూడో మృతుల యొక్క వివరాలు కూడా ఇంకా పోలీసులకు కూడా తెలియరాలేదు. వాళ్ళ వివరాలు కూడా సేకరించేటువంటి పనిలో పోలీసులు ఉన్నారు. మరోవైపు ఇంజురీస్ విషయానికి వస్తే మాలకొండయ్య, మల్లిక, అనిల్ వీళ్ళు ముగ్గురితో పాటు ఇంకో వ్యక్తికి కూడా తీవ్రమైనటువంటి గాయాలు కావడంతో వాళ్ళని కూడా దగ్గరలోనే మెడికవర్ హాస్పిటల్ కేవలం 1 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో అక్కడికి పంపించినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ కంటైనర్ చూస్తున్నాం మనం ఏదైతే ఇటువైపు నుంచి అంటే నాకు ఎడమ వైపు నుంచి కూడా చెన్నై హైవేగా చెప్పొచ్చు, చెన్నై నుండి కూడా విజయవాడ వైపు వెళ్తున్నటువంటి ఈ కంటైనర్ ఒక్కసారిగా కూడా ఈ మొక్కజొన్న కంకిల బండిని ఢీకొట్టడం, అనంతరం అక్కడ ఉన్నటువంటి 4 ద్విచక్ర వాహనాలను కూడా ఢీకొట్టిన అనంతరం ఈ చెట్టు కొమ్మను కూడా ఇది ఢీకొట్టింది. చెట్టు కొమ్మ కూడా పూర్తిగా విరిగి కంటైనర్ పైన పడింది. అదేవిధంగా కొబ్బరి బొండాలు అమ్ముకునేటువంటి ఒక బండి సంబంధించినటువంటి బండి పైన కూడా ఆ చెట్టు కొమ్మ విరిగిపడినటువంటి పరిస్థితి. ఈ రోడ్డు ప్రమాదం తరచూ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు అధికమైపోవడం, మృతుల సంఖ్య పెరిగిపోతుండటంతో కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ప్రజానికం. ఇక్కడ చేరుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా చెప్తున్నది ఒకటే, ఇక్కడైతే క్రాస్ రోడ్డు ఉండేటువంటి నేపథ్యంలోనే వాహనాలను అతి తక్కువగా వేగంతో నడపాల్సినటువంటి డ్రైవరు నిర్లక్ష్యం కారణమే ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. అదేవిధంగా ఇక్కడ ఫ్లైఓవర్ కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా అవసరం ఉందని చెప్పి కూడా ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి వ్యక్తులైతే మాత్రం ఈ ప్రమాద ఘటనపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హరి, డ్రైవర్ ఎక్కడున్నాడు ప్రస్తుతం? ఎస్, కొంతమంది స్థానికులతో మనం మాట్లాడించేటువంటి ప్రయత్నం చేసాం ఇంతకుముందు. అయితే వాళ్ళు చెప్తున్నది అయితే డ్రైవర్ పారిపోయేటువంటి ప్రయత్నం చేస్తే తాము నిలువరించేటువంటి ప్రయత్నం చేశామని. అయితే పోలీసులు అయితే మాత్రం మనము అడిగి ప్రశ్నిస్తే వాళ్ళు డ్రైవర్ తమ అదుపులో లేరనే చెప్తున్నారు. ఖచ్చితంగా డ్రైవర్ని అదుపులోకి తీసుకుంటాం త్వరలో నేను చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం స్పాట్లో ట్రాఫిక్ జామ్ కూడా అయ్యేటువంటి పరిస్థితుల్లో వాటన్నిటిని కూడా క్లియర్ చేయడంతో పాటు ప్రమాదంకు ఏదైతే గాయపడినటువంటి వ్యక్తుల్ని ఆసుపత్రికి తరలించడంతో పాటు వాటన్నిటిని కూడా క్లియర్ చేసేటువంటి పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారని చెప్పాలి. డ్రైవర్ అయితే మాత్రం ప్రస్తుతం పోలీసుల అదుపులో లేరు అని చెప్పి కూడా పోలీసు అధికారులే చెప్తున్నటువంటి తీరు అయితే కనబడుతుంది. హరి, బ్రేక్ ఫెయిల్ అయిందా, కంట్రోల్ తప్పిందా, ఏంటి కారణం అనేది ఏమన్నా అంచనా వేస్తున్నారా పోలీసులు? ఎస్, అదే పనిలోనే ఉన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఫస్ట్ మృతదేహాలను వెలికి తీసేటువంటి పనిలో నిమగ్నమయ్యారు. అనంతరము గాయపడినటువంటి వ్యక్తుల్ని ఆసుపత్రికి తరలించేటువంటి ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా ప్రమాదం ఏ విధంగా జరిగింది అనేటువంటి ఒక అంచనా కనుక మనము వేసేటువంటి ప్రయత్నం చేస్తే ఇది ప్రస్తుతం ఏదైతే వాహనాలు వస్తున్నటువంటి హైవేలో మనం చూడొచ్చు క్లియర్గా. ఇది చెన్నై నుంచి విజయవాడ వైపు వెళ్తున్నటువంటి హైవే. సో ఇటుగా చెన్నై నుంచి వస్తున్నటువంటి ఈ కంటైనరు
ఒకసారిగా అక్కడ కనిపిస్తున్నటువంటి క్రాసింగ్ ఏదైతే ఉందో ఆ క్రాసింగ్లో ఇటు వాహనదారులు ఇటువైపు నుంచి అంటే ఈ హైవే దాటాలంటే ఈ క్రాసింగ్ని ఉపయోగించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ క్రాసింగ్లో ఏదైనా వాహనము తనకి ఒక్కసారిగా కూడా అడ్డం రావడంతో ఈ ప్రమాదం సంభవించిందా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. సో ఆ వాహనాన్ని తప్పించబోయి అంత వేగంతో వచ్చి ఒక్కసారిగా కూడా ఈ చిరు వ్యాపారుల పైకి దూసుకెళ్లాడు అనేటువంటి అనుమానాలు అంచనా మనం వేయొచ్చు. అయితే దానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం ట్రాఫిక్ సంబంధించినటువంటి సిఐ మనతో పాటు ఉన్నారు. రామకృష్ణ సార్, చెప్పండి, ఏంటి ప్రమాదానికి గల కారణం ఏంటి? వెహికల్ వచ్చేసి ఇట్టిచ్చిందండి. ఇట్టిచ్చిన తర్వాత వాళ్ళకి మల్లికార్జున, మల్లిక, అనిల్ అనే వాళ్ళకి దెబ్బలు తగిలాయి. కాజా మొహిద్దీన్, ముజాహిద్ అలీ అనే ఇంకొక అతను, ఇంకా ట్రేస్ కావాలి అతను, వాళ్ళు చనిపోయారు. ముగ్గురు చనిపోయారు, ముగ్గురు ఇంజ్యూర్డ్. అవునండి. రోడ్డు ప్రమాదానికి కారణం ఏమని భావిస్తున్నారు? ఓవర్ స్పీడ్ అంతే. సరే, ఎదురుగా ఏదైనా వాహనం రావడంతో దాన్ని తప్పించబోయాను ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. సో చూసాం, మనం ఏదైతే అంచనా వేసామో అదే పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రోడ్డు పైన అతి వేగంగా వచ్చినటువంటి కంటైనర్ డ్రైవర్ తప్పిదం వల్లే కూడా ఈ యాక్సిడెంట్ సంభవించిందని కూడా పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. హరి.